డెన్మార్క్లో ప్రారంభమైన హ్యూమన్ లైబ్రరీ ఇప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వినూత్నమైన సాంస్కృతిక ప్రయత్నం అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. ఇక్కడ పుస్తకాలను కాదు, మనుషులను చదవాలి. మీరు ఒక హ్యూమన్ బుక్ని ఎంచుకుంటే ఆ వ్యక్తి తన జీవిత అనుభవాలను, తన జీవితంలో ఎదురైన వివక్షను ఓర్పుతో ఎలా జయించారో 30 నిమిషాల పాటు మీతో మాట్లాడతారు. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిడ్స్ పేషెంట్, రేప్డ్ విక్టిమ్, ముస్లిం ఉమెన్, ఇలా హ్యూమన్ బుక్స్ చాలా పేర్లు ఉంటాయి. ఈ ప్రయత్నం ద్వారా మనుషులను వారి వ్యాధి, లింగం, మతం, పరిస్థితుల ఆధారంగా గుర్తించకుండా వారి అనుభవాలను నిజంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. హ్యూమన్ లైబ్రరీ ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? అంతర్లీన వివక్షలకు చెక్ పెట్టడం. అంటే మనుషుల్ని పై చూసి నిర్ణయించకూడదు, వారిని అర్థం చేసుకోవాలని ఈ లైబ్రరీ నేర్పిస్తుంది. ప్రస్తుతం 85 దేశాల్లో 50కి పైగా భాషల్లో ఈ లైబ్రరీలు కొనసాగుతున్నాయి. ఇది కేవలం మాట్లాడే లైబ్రరీ కాదు, మానవత్వాన్ని చాటే గొప్ప వేదికగా నిలుస్తుంది.